ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే కాలినడకని అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా అలిపిరి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు వచ్చి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ మనకి 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్తారో మీకు అలిపిరి మెట్లకు దగ్గరలోనే భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి యొక్క మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడైతే మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడక నడిచి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని మనం దివ్య దర్శన టోకెన్స్ అంటారు. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకుంటే టోకెన్ ఉన్న అవసరం లేదండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు టోకెన్ కావాలనుకుంటే మీరు భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఐ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి అయితే చేరుకోవచ్చు. మీరు లగేజ్ తోటి తిరుమల కొండపైకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలిపిరి మెట్లు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసి మీరు తిరుమల కొండపైకి జిఎన్సీ దగ్గరికి వెళ్ళేసరికి మీ లగేజ్ని టీటీ దేవస్థానం సంస్థ ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో మీరు స్వామివారి యొక్క దశావతారాలు కానీ, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ, రాజగోపురం, గాలిగోపురం, మైసూరు గోపురం, మొక్కల పర్వతం, అదేవిధంగా యానిమల్స్ ఏవైతే ఉంటాయో జింకలు కానీ, దుప్పులు కానీ, అడవి పందులు కానీ, ఉడతలు కానీ ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైతే మొదటిసారి నడిచి వెళ్ళాలనుకుంటారో మీరంతా కూడా తప్పనిసరిగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మీరు 1 గంట లోపు మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. 1 గంట తర్వాత చిన్నపిల్లలు అయితే అనుమతించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.